హరే కృష్ణ. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనం దిగే లోపల ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ లంక అనగానే మనకు గుర్తొచ్చే పర్సనాలిటీ రావణాసురుడు. కానీ ముందు ఇది ఎవరిది? కుబేరుడిది కదా. కుబేర అంటే అర్థం ఏంటి అమ్మా? అవే తెలుసు, ఆయన పొజిషన్ చెప్పారు. కానీ కుబేర అంటే కు అంటే చెడ్డ, బేరం అంటే శరీరం. చెడ్డ బేరం ఈ శరీరం, బ్యాడ్ బార్గెయిన్. అందుకే చూడండి, కుబేరుడికి వాహనం ఎవరు? నరుడు. కారణం ఏంటి? మన ఆశ. అవునా? కాబట్టి మనం కుబేర అని పిలువబడే దీంతో బేరాలు ఆడడం మానేసి మళ్ళీ దీంట్లోకి రాకుండా ఉండడానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి మనం యాత్ర చేయాలి. అది లేకపోతే నాకు దిగలేదు అని అనగలుగుతున్నామంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సే పనిచేస్తుంది తప్ప బుద్ధి పనిచేయట్లేదు, ఆత్మ అసలు లేదు అని అర్థం. ఇది ఎందుకు చెప్పా అంటే, భాగవతంలో జడభరతుడు ఆయనకి మృష్టాన్నమైన గాని గదాన్నమైన గాని అంటారు పోతన గారు. అంటే చాలా మంచి భోజనం పెట్టారు, మాట్లాడు. ఏదో పెట్టారు, మాట్లాడు. ఆయన లోపల భగవత్ చింతన చేస్తూ ఉంటాడు. 60 దాటిన తర్వాత మనం ఇంక గుద్దుకునే పని చేయకూడదు, సర్దుకునే పని చేయాలి. ఏం సర్దుకోవాలి? మనస్సుని, ఇంద్రియాలని సర్దుకోవాలి. సర్దుకోకపోతే ఏమవుతుంది? ఉదాహరణకి, అయ్యో పెరుగు లేదు, ఒక అసంతృప్తి అనుకోండి. అయ్యో కూర లేదు, అయ్యో అందులో ఉల్లిపాయ లేదు, ఏదో ఒక అసంతృప్తి మన మనస్సుని హంటింగ్ చేసింది అనుకోండి, షంటింగ్ చేసింది అనుకోండి. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ షంటింగ్ లో శరీరం వదిలేసామనుకోండి, కొత్తది ప్రింటింగ్ అయిపోద్ది. అది ఎవరు చెప్పారు? నేను చెప్పలేదండో. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? అందరు చెప్పండి. యమ్యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంటే అర్థం ఏంటండి? అంటే మరణించే సమయంలో నువ్వు ఏదైతే స్మరణ చేస్తూ శరీరం వదులుతావో అటువంటి శరీరాన్నే నువ్వు పొందుతావు. కాబట్టి మళ్ళీ శరీరం పొందకుండా ఉంటే నువ్వు సక్సీడ్, లేకపోతే యూ ప్రిపేరింగ్ యువర్ సీడ్ విత్ వీడ్. ఇక్కడ వీడ్ అంటే తమిళ్లో వీడ్ అంటే తెలియమా? ఇల్లు. నువ్వు ఇక్కడ సంపాదించింది నిల్లు, ఎప్పుడు పట్టుకొచ్చేది బిల్లు. అప్పుడు ఉంటుంది థ్రిల్. సో కాబట్టి మనం పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. అందరూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందా 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 గోవిందా. కాబట్టి నామస్మరణ ధన్యోపాయం. కాబట్టి ఎప్పుడు కూర్చున్నా నించున్నా లోపల జరుగుతూ ఉండాలి. అది జరగలేదనుకోండి, ఆయుర్దాయం తరుగుతూ ఉంటుంది. అది తరిగిపోయింది అనుకోండి, ఎప్పుడో గుట్టుక్కుమంటాం. ఇప్పుడు మనతో పాటు వచ్చారు, మనతో పాటు ఉన్నారు. సాయంత్రం మనం ఆస్వాదిస్తాం హరికథలో సింహాచల శాస్త్రి గారు. వాడు లేస్తే ఇడ్లీ కారం పొడి దోశ వాడు తింటాడు, లేకపోతే మిగిలిన వాళ్ళు తింటారు.
వాడి పేరుంటే ఇడ్లీ దోశ మీద వాడు తింటాడు, లేదా వాడు వెళ్ళాక చుట్టాలు తింటారు. కాబట్టి ఏదో ఉంది కదా హిందీలో, కానే కానే వాళ్ళక దానే దానే ఏంటిది కదా, ప్రతి మెతుకు మీద రాయబడి ఉంటుంది. కాబట్టి నూకలు ఉన్నాయి అంటుంటారు కదా. సో నూకలు అయ్యే లోపల కేకలు తగ్గించి మనం లోకల్గా ఉండడం మాని లోపలికి వెళ్ళాలి. మనం ఇంక 24 గంటలు వదినా ఎక్కడ చేయించావు అంటుంటారు. ఏంటి చేయించడం? ఏంటి 67 వచ్చాక 69 వచ్చాక మనవడేం చేస్తున్నాడు, అల్లుడేం చేస్తున్నాడు, ముని మనవరాలు ఏం చేస్తుంది, నువ్వు సర్దుకోవా బ్యాగు? If you don't arrange your bag, next life you become a dog. బ్యాగ్ సర్దపోతే డాగే ఆర్ హాగే. అందుకని జాగరణం అంటే ఏంటండి? జాగోరే అంటారు కదా. జాగరణం అంటే అది మేల్కొని ఉండుట. ఏమిటి మేలుకోవడం? శరీరం ఒకటే కాదు, ఇంద్రియాలు కూడా మేలుకొని లోపల ఎప్పుడు నామం చెయ్యాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ రామ అయోధ్య రామ, శ్రీరామ జయ